అసలే అక్కడి వారంతా భూముల్ని కోల్పోయారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారమే వారి ఆధారమైంది. ఆ నిర్వాసితుల వద్ద ఉన్న కొద్ది డబ్బుపై కన్నేశాడు మోసగాడు. లేని ఆశలు కల్పించాడు. నిర్వాసితుల వద్ద సొమ్మంతా సేకరించాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 150 కోట్లు కాజేశాడు. అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెట్టాడు. ఇస్తా అనుకుంటూ వచ్చిన కానీ మా పైసలు ఇవ్వలేదు. కొట్టే దొంగని కానకుండా కలిసే పావును కానకుండా భూతాలు వినబెట్టి చేసిన పైసలు సార్ మా లంగ సొమ్ము కాదు, దొంగ సొమ్ము కాదు. మీకు అందరికి నమస్కారం. ప్రాణం పోతుందంటే కూడా ఒక పని చేసిన పైసలు అవి. ఒకటి లంగ సొమ్ము, దొంగ సొమ్ము, మాటల మీద తెచ్చుకున్న సొమ్ములు కావు. ఇవాళ నాకు 2 పిల్లలు, నాకు బోర్డు లేడా, నా పరిస్థితి ఏంది, భూములు లేవా, మా పరిస్థితి ఏంది. రెక్కలు ముక్కలు చేసి కూడబెట్టుకున్న సొమ్మును అధిక వడ్డీ ఆశ చూపి కొల్లగొట్టాడు మోసగాడు. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వలేదు. పండగలు చేసుకుందామన్నా, చివరకు అనారోగ్యం బారిన పడి వైద్యం తీసుకుందామన్నా పైసా లేదు. కుటుంబ పోషణ భారమైంది. అందుకే తాము నెలనెలా కూడబెట్టిన సొమ్మును ఇప్పించండని వీరంతా వేడుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న వీరంతా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన నిర్వాసితులు. నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లా పరిధిలోని దాదాపు 20 గ్రామాల్లోని వందల మంది రైతులు భూములు కోల్పోయారు. కొన్ని గ్రామాల్లోని ప్రజలు ఇళ్లు కోల్పోయి నిర్వాసితులయ్యారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్వాసితులకు డబ్బులు చెల్లించింది. ఇక్కడే అసలు కథ మొదలయ్యింది. ముంపు గ్రామమైన నాగపూర్ గ్రామానికి చెందిన సాయిబాబా అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూల్లో ఓం శ్రీ సాయిరాం పేరుతో 1995 నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థను ప్రారంభించారు. మొదట 1,00,000 నుంచి 10 లక్షల వరకు చిట్టీల వ్యాపారం చేసి నమ్మకం కలిగించాడు. తర్వాత భూ నిర్వాసితులే టార్గెట్గా అధిక వడ్డీ ఆశ చూపించి డిపాజిట్లు సేకరించి బాండ్లు కూడా ఇచ్చాడు. నమ్మకం కలిగేందుకు మొదట్లో సక్రమంగా వడ్డీ డబ్బులు చెల్లిస్తూ వచ్చాడు. దీంతో వందలాది మంది నిర్వాసితులు ఎలాగో ఉన్న భూములు, ఇళ్లు పోయాయి. కనీసం వడ్డీ అయినా వస్తే కాలం గడుస్తుందని ఆశించి కోట్ల రూపాయలు సాయిబాబాను నమ్మి ఫైనాన్స్లో పెట్టారు. దాదాపు 1,500 నుంచి 2,000 మంది నుంచి దాదాపు 150 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. వచ్చిన డబ్బులతో సాయిబాబా తన కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిపి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. తీరా 2021లో సదరు ఫైనాన్స్ బోర్డు తిప్పేశాడు. దీంతో దాచిన డబ్బుల కోసం గడిచిన 4 ఏళ్లుగా బాధితులు పడరాని పాట్లు పడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్నాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నారు. కానీ వీరి రోదన అరణ్య రోదనే అవుతోంది. జాయితాన పెట్టినాం, 2 రూపాయల వడ్డీలాగా ఇస్తున్నాడు. మా బీద పరిస్థితికు మేము ఏంటంటే మాకు అవసరానికి ఇస్తాడని మేము పెట్టినాం. మా అవసరానికి ఇస్తాడు కాబట్టి అన్నందుకే మేము పెట్టినాం. మీకు అందరికి నమస్కారం. మా పైసలు ఇవ్వాలి సేటు ఈడ పెట్టుకుంటే అవసరానికి ఇస్తాడు అన్నందుకే పెట్టినాం సార్. మా బుద్ధి తక్కువ అయింది, మేము పెట్టినాం. ఎట్లనో ఇప్పుడు బాధార్ల పాలైనాం. సాకాని ఇంకా మొగడు లేడా, చేసుకోనికే మాకు బేబీ షుగర్లు వస్తున్నాయి. ఇంత వేజలకు బేబీ షుగరా? మా పిల్లల గురించి మేము బతకాలే కదా. ఈ గవర్నమెంట్ ఎందుకు చేరికి తీసుకుంటలేదు? ఏమంటారంటే గవర్నమెంట్కి ఇచ్చినా అని అంటారు. ఇప్పుడు మనకు పానం మంచిగా లేదనుకుంటే 4 సాయం ఉంటేనే కదా మేము బతికేది. ఎవరు పోయి తీసుకోపోయి పైసలు తీసుకోపోయి నీ పానం రక్షించుకో అంటారు. గంత కూడా చేయలేదు ఈ గవర్నమెంట్. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీకు అందరికి నమస్కారం. మా పైసలు మాకు ఇవ్వాలి సారు. మేము ఇచ్చినాం సారు, 18,000 ఇచ్చినాం, 18 లక్షలు ఇచ్చినాం సారు మేము. కాబట్టి అవి లంగ సొమ్ము కాదు, దొంగ సొమ్ము కాదు. మా పైసలు మేము రెక్కలుగా కష్టం చేసినాం. నా భర్త చనిపోయాడు, ప్రాణం పోతుందంటే కూడా పని చేసి ప్రాణం ఇచ్చినాం సార్ మేము. మా పైసలు మాకు ఇప్పియండి. ఫైనాన్స్ లో పెట్టిన డబ్బులు తిరిగి రాక ఆందోళనతో చాలా మంది గుండె ఆగి చనిపోయారు. ఆడపిల్లల పెళ్లిళ్లు ఆగిపోయాయి. ఇళ్ల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. తమకు న్యాయం చెయ్యాలని, లేకుంటే ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. కొందరు వృద్ధులైతే తమకు నెలనెలా వచ్చే పెన్షన్ డబ్బుల్లోంచి కొంత దాచుకుని మరీ సాయిబాబా వద్ద నెలనెలా కట్టారు. ఇప్పుడు ఆ సొమ్మంతా చేతికందకుండా పోయిందని కన్నీరు మున్నీరవుతున్నారు. ఉన్న డబ్బులు పోయి కనీసం రోగం వస్తే ఆస్పత్రుల్లో చూయించుకునే పరిస్థితి లేదని మదనపడుతున్నారు. అడిగినప్పుడు ఇయ్యాలని ఖాయమే ఉంది, ఇయ్యను అంటే మళ్ళీ చచ్చిపోవాలండి. గెరిలి అంటే ఇంకా చచ్చిపోతావు, ఏం చేసుకుంటావు చేసుకో అని ఇట్లా మాట్లాడిండు. మా పాప పెళ్లికి ఉంది సార్, మా బాబు పెళ్లికి ఉన్నాడు సార్ అంటే, ఎవరి పెళ్లి ఉన్నా ఎవరిని సాగు ఉన్నా నాకు సంబంధం లేదు. ఎవరైనా సావని ఎవరైనా బతకాలి, నేనైతే ఇవ్వను ఒక పైసా. ఎవరిని చెప్పుకోపో. మళ్ళీ అట్టి భూమి అమ్మి మళ్ళీ పైసలు ఏం చేసిండు, ఎవరికి ఇచ్చిండు? అది 1 ఎకరా 80 లక్షలు అమ్మిండు. అట్లా ఒక దోన 25 ఎకరాలు అమ్మిండు. ఒక దగ్గర 30 ఎకరాలు అమ్మిండు. ఏం కేసులు లేని భూమిని
ఇప్పుడు కేసు ఉన్నది ఒక 6 ఎకరాల భూమి, అదొక్కటి చూపిస్తారు, 10 ఒక్కరికి అదొక్కడే చూపిస్తున్నాడు. అదొక్కటి చూపిస్తాం కానీ కేసులు లేని భూమిని అమ్మేసిండు. మళ్ళీ ఆ డబ్బులు ఏం చేసిండు, మళ్ళీ అటు డబ్బులు కూడా ఎవరికి ఇవ్వలేదు. అటు డబ్బు ఇంకా ఆస్తులు ఇంకా మస్తుగా ఉన్నాయి, లోపల ట్రాన్సాక్షన్ బినామీ మీద మస్తు మార్చేసిండు ఆయన, కానీ అవి చెప్పామంటే చెప్తలేడు. 2023 ఫిబ్రవరి 13న బాధితులు నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 14 మందిపై కేసు నమోదయింది. గత ఏడాది పోలీసులు సాయిబాబాతో పాటు మరో 3 అరెస్టు చేశారు. సాయిబాబా నాగర్ కర్నూల్, బిజినపల్లి, తాడూరు ప్రాంతాల్లో కొనుగోలు చేసిన 20 ఎకరాల వ్యవసాయ పొలాలు, కుటుంబ సభ్యులపై హైదరాబాదులో కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ను పోలీసులు గుర్తించారు. 50 కోట్ల ఆస్తిని జప్తు చేశారు. బాధితులకు న్యాయం చేసేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుందని నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఐపీఎస్ సార్ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఈ ప్రాపర్టీ అన్నింటిలో డిపాజిట్ చేసినటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రభుత్వానికి మేము ఒక నివేదిక సమర్పించి వాటన్నిటిని కూడా సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. కోర్టు యొక్క డిసిషన్ ప్రకారంగా వాటన్నిటిని ఆస్తులన్నింటిని కూడా వేలం వేసిన తర్వాత ఈ బాధితులందరూ కూడా సమాన భాగాలుగా మేము కోర్టు యొక్క ఆదేశాల ప్రకారంగా పంచడానికి ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం లేదు. బాధితులకు అందరికీ కూడా డబ్బులు ఇవ్వడానికి మా డిపార్ట్మెంట్ తరఫున మ్యాక్సిమం కృషి చేస్తూ ఉన్నాం. మా ఎస్పీ గారు ఈ కేసును ప్రత్యేకంగా తీసుకొని ప్రతిరోజు కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. దాని కొరకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బాధితులందరికీ కూడా మేము న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని. ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేకపోవడంతో బాధితులు ఇటీవల హైదరాబాద్లో గళం విప్పారు. ఈ నెల 20 లోపు న్యాయం జరగకుంటే ఆందోళన బాట పడతామని హెచ్చరించడంతో మళ్లీ ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.